హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము నెక్స్ట్ సెట్ ఆఫ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి చూద్దాం. స్టార్టింగ్ విత్ లెటర్ ఈ అనమాట. ఈ ఆల్ఫాబెట్తో ఉన్నటువంటి అన్ని సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బ్లాక్ బుక్ అనమాట. సోర్స్ ఇస్ బ్లాక్ బుక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, బికాజ్ డైలీ కరెంట్ అఫైర్స్ దాంతో పాటుగా ఎడిటోరియల్లో వచ్చేటువంటి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ సెంటెన్స్, తెలుగు సెంటెన్స్ని అర్థమయ్యే విధంగా మనము అప్లోడ్ చేస్తున్నాము. ఆ డాక్యుమెంట్ మన యాప్లో అయితే ఉంటుంది. మన యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో అందులో ఫ్రీ కోర్స్ అనమాట. ఎవ్రీడే ఎడిటోరియల్ అని చెప్పి మనం రోజు అప్లోడ్ చేస్తున్నాము. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ప్లస్ మన యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. So let's see the first word starting with the letter A, starting with the alphabet E. Eager, okay, it's an adjective. దాని అర్థం ఏంటి అంటే, ఈగర్ ఈజ్ ఎ జనరల్ వర్డ్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఆతృత, అలాగే ఆసక్తి కలిగి ఉండడం అనమాట. హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ ఎంతూజియాజం టు డూ సంథింగ్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈగర్. ఎగ్జాంపుల్, ద చిల్డ్రన్ వర్ ఈగర్ టు ఓపెన్ దేర్ గిఫ్ట్స్ అనమాట. సో దే ఆర్ వాళ్ళు గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి చాలా ఆతృతగా ఉన్నారు. సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఎంతూసియాస్టిక్, కీన్, అలాగే యాంగ్జియస్, ఇంపేషెంట్, రెడీ. ఓకే, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట ఫర్ ద వర్డ్ ఈగర్. ఉత్సాహంగా ఉండడం, ఆసక్తిగా ఉండడం. ఇంపేషెంట్ అంటే దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం అనమాట. అంత ఓపిక్గా ఉండలేకుండా ఫాస్ట్గా ఆసక్తిగా ఉండడం అనమాట. యాంటోనిమ్స్ కనుక చూసుకోండి, అపాథటిక్ అంటే అంత కేర్ఫుల్గా కాకుండా జస్ట్ లైట్లే అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉండడం, ఉదాసీనంగా ఉండడం, సింపుల్గా తీసుకోవడం. ఇండిఫరెంట్, రిలక్టెంట్, అలాగే అన్ఇంట్రెస్టెడ్, అన్ఎంథూసియాస్టిక్. సో దీస్ ఆర్ ద యాంటోనిమ్స్. కమింగ్ టు ద వర్డ్ ఎబ్. ఓకే, ఎబ్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ అనమాట. తగ్గిపోవడం లేదా క్షీణించడం అనమాట. నౌన్లో కనుక మనం చెప్పాలి అంటే ద మూమెంట్ ఆఫ్ టైడ్ గోయింగ్ అవుట్ టు ద సీ. ఓకే, దీన్ని ఈ విధంగా మనం ఎబ్ని నౌన్గా వాడతాం అనమాట. వర్బ్లో కనుక చూసుకున్నట్టయితే మీనింగ్ టు గ్రాడ్యువలీ లెసన్ ఆర్ ఏదైనా అభివృద్ధి కాదు, క్షీణించడం, తగ్గిపోవడం, డైలీ ఒక గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటే దాన్ని మనం వర్బుగా ఎబ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నౌన్ అని ఎప్పుడు అంటాం, ఎబ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ మూమెంట్ ఆఫ్ టైడ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సీ అనమాట. దాన్ని కూడా ఎబ్ అంటాం. సో ఎగ్జాంపుల్ వర్డ్ ఈజ్ హిజ్ స్ట్రెంగ్త్ బిగాన్ టు ఎబ్ ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. తన యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంది కొన్ని గంటల నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉండడంతో. దీనికి సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే డిక్లైన్, క్షీణిస్తూ ఉండడం, డిమినిష్, రెసీడ్ అంటే తగ్గుతూ ఉండడం, ఫేడ్ అనమాట, అలా తగ్గిపోతూ ఉండడం. యాంటోనిమ్స్ చూడండి, రైజ్, అడ్వాన్స్, ముందుకు వెళ్ళడం, ముందుకు సాగడం, కొనసాగడం, ఎదగడం, పెరగడం, రైట్. ఇంక్రీజ్, గ్రో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్. 1 second. నెక్స్ట్ ఈజ్ ఎబ్యూలియంట్. ఎబ్యూలియంట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అనమాట. ఉత్సాహభరితమైన. ఎగ్జాంపుల్ చూడండి, మీనింగ్ చూడండి, ఓవర్ఫ్లోయింగ్ విత్ ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్ ఆర్ చీర్ఫుల్ ఎనర్జీ అంటే బాగా అత్యుత్సాహం అని చెప్పచ్చు. షీ వాజ్ ఎబ్యూలెంట్ ఆఫ్టర్ హియరింగ్ ద గుడ్ న్యూస్ అంటే తను చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. సినోనిమ్స్ చూడండి, ఎంతూజియాస్టిక్, లైవ్లీ, చియర్ఫుల్, ఎగ్జూబరెంట్ అన్నా కూడా ఉల్లాసంగా ఉండడం. సో మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ అనేవి మనకి మీనింగ్స్ అంటే సినోనిమ్స్లో కూడా మళ్ళీ సేమ్ వర్డ్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, యాంటోనిమ్స్లో కనుక ఎబ్యులెంట్ ఉత్సాహంగా ఉండడానికి ఆపోజిట్ ఈజ్ డిప్రెస్డ్, గ్లూమీ వర్డ్ ఇప్పటికి మనకు చాలాసార్లు వచ్చింది, మీకు అది మైండ్లో ఉండిపోతుంది. సో ఈ సిరీస్ ఒక ఉద్దేశం అదే, లైక్ వన్స్ వీ రీఇటరేట్ ఎవ్రీథింగ్ వన్స్ అగైన్ అది మీ మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. డల్ అండ్ అన్ఎంథూజియాస్టిక్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్. ఎసెంట్రిక్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ అడ్జెక్టివ్ అంటే వింత అయినటువంటి లేదా విచిత్రమైనటువంటి లేదా అసాధారణమైన వ్యక్తి లేదా అసాధారణమైన విషయం అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఆఫ్ ఎ పర్సన్ ఆర్ అ బిహేవియర్
విచ్ ఈజ్ స్ట్రేంజ్గా ఉన్న, అన్యూజువల్గా ఉన్న, కొంచెం వింతగా ఉన్న దాన్ని మనం ఎసెంట్రిక్ అంటాం అనమాట. నౌన్లో కనుక చెప్పాలంటే ఎవరైనా ఒక పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ అన్యూజువల్ లేదా వింత హ్యాబిట్స్ ఉండే వాళ్ళని ఎసెంట్రిక్ పర్సన్గా చెప్పచ్చు. చూడండి ఎగ్జాంపుల్, షీ వేర్స్ ఎసెంట్రిక్ క్లోత్స్ దట్ మేక్ హెర్ స్టాండ్ అవుట్. అంటే తను చాలా విచిత్రమైన లేదంటే అసాధారణమైన అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి క్లోత్స్ వేసుకోవడం వల్ల అందరిలోనూ తను యూనిక్గా కనిపించింది. అలాగే ఒక పర్సన్ని డిఫైన్ చేయాలంటే ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ద విలేజ్ ఈజ్ నోన్ యాజ్ ఎన్ ఎసెంట్రిక్. అతన్ని ఒక అన్యూజువల్గా చూస్తారనమాట, వింత మనిషిగా చూస్తారు అని చెప్తున్నాం. సినోనిమ్స్ అన్యూజువల్, స్ట్రేంజ్, ఆడ్, క్విర్కీ, వియర్డ్, పెక్యులియర్. క్విర్కీ అన్న, వియర్డ్ అన్న అన్నిటికీ అర్థం వింతైనటువంటి, విచిత్రమైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. యాంటనిమ్స్ నార్మల్, ఆర్డినరీ, కన్వెన్షనల్ అంటే సాంప్రదాయం అంటే నార్మల్గా జనరల్గా అందరికీ తెలిసిన విధానంగా, కామన్, రెగ్యులర్ అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, ఎక్స్టసీ. ఓకే, సో ఎక్స్టసీ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ వెరీ వెరీ హ్యాపీ అగైన్. పరవశం లేదా మిక్కిలి సంతోషం, స్టేట్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ డిలైట్. షీ వాజ్ ఇన్ ఎక్స్టసీ వెన్ షీ హర్డ్ ద గుడ్ న్యూస్ అని అన్నారంటే తను ఆ యొక్క మిక్కిలి సంతోషంతో ఉంది వెన్ షీ హర్డ్ ద గుడ్ న్యూస్. సినోనిమ్స్ ఆర్ బ్లిస్, డిలైట్, హ్యాపీనెస్, ర్యాప్చర్, జాయ్, ఎలేషన్, యూఫోరియా. ఇవన్నీ కూడా అంటే ఓవర్ హ్యాపీనెస్కి సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ అగైన్ హ్యాపీనెస్కి సాడ్ ఈజ్ ద యాంటనిమ్, మిజరీ, సారో, సాడ్నెస్, డెస్పైర్, అలాగే గ్లూమ్, మళ్ళీ వచ్చింది గ్లూమ్, గ్లూమీ, ఇవన్నీ అన్హ్యాపీనెస్. దీస్ ఆర్ ద యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎఫేస్. ఎఫేస్ ఇస్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ టు రిమూవ్. ఓకే, తొలగించడం, చెరిపివేయడం లేదా మాయ చేయడం అంటే టు అరేజ్, వైప్ అవుట్ ఆర్ టు రిమూవ్ సంథింగ్. ఓకే, లేదా ఇంకో విధంగా కూడా చూడండి, టు మేక్ వన్ సెల్ఫ్ అపియర్ ఇన్ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ ఇన్కాన్స్పీషియస్. ఓకే, దీని అర్థం ఏంటి చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. టైమ్ కుడ్ నాట్ ఎఫేస్ ద మెమరీస్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. అంటే ఎఫేస్ అంటేనే మాయ చేయడం, అంటే లైక్ మాయం అవ్వడం, మాయం చేయడం, చెరిపేయడం, తుడిచేయడం అదనమాట. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటి, టైం అనేది మెమరీస్ ఆఫ్ ద చైల్డ్హుడ్ని చెరపలేదు, కుడ్ నాట్ ఎఫేస్. సినోనిమ్స్ ఎరేజ్, రిమూవ్, ఆబ్లిటరేట్, డిలీట్, వైప్ అవుట్, డిస్ట్రాయ్, ఎలిమినేట్. ఆబ్లిటరేట్ అన్నా కూడా రిమూవ్ చేయడం, తుడిచి పట్టడం. ఓకే, తొలగించడం. యాంటనిమ్స్ చూడండి, రీటైన్, ప్రిజర్వ్, కీప్, మెయింటైన్, రిస్టోర్. వీటన్నిటికీ అర్థం ఏంటి అంటే తొలగించకుండా, రిమూవ్ చేయకుండా ఉంచుకోవడం, నిలుపుకోవడం లేదా సంరక్షించుకోవడం. ఎఫికేషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ వర్డ్. ఇట్ గివ్స్ ద రిజల్ట్స్ అనమాట, ప్రయోజనకరమైన లేదా ఫలితాన్ని ఇచ్చేటువంటి, ఎఫెక్టివ్ ఇన్ ప్రొడ్యూసింగ్ డిజైర్డ్ రిజల్ట్. బేసిక్గా ఏదైనా ఒక పని సక్సెస్ఫుల్ అయితే లేదా ఏదైనా ఒక విషయం, ఒక మెడిసిన్నో లేకపోతే ఎనీథింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫికేషియస్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద డిజైర్ రిజల్ట్ ఆర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అనమాట. సో చూడండి ఎగ్జాంపుల్, ద న్యూ మెడిసిన్ ప్రూవ్డ్ ఎఫికేషియస్ ఇన్ క్యూరింగ్ ద డిజీజ్. అంటే వాడు లేదా ఆ అబ్బాయి ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆ మెడిసిన్ అనేది ప్రూవ్ అయింది ఏమని, ఇట్ ఈస్ ఎఫికేషియస్ అని, బికాజ్ ఇట్ క్యూర్డ్ ద డిసీజ్. సినోనిమ్స్ చూడండి, ఎఫెక్టివ్, పవర్ఫుల్, ఎఫిషియంట్, ప్రొడక్టివ్, యూస్ఫుల్, బెనిఫిషియల్. ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్. యాంటనిమ్స్ ఇన్ఎఫెక్టివ్, అంత బాగా పని చేయకపోవడం, యూజ్లెస్, ఇట్స్ నాట్ వర్కింగ్ ఫైన్. ఫ్యూటైల్ అన్నా కూడా వ్యర్థం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూటైల్కి ఆల్ మై ఎఫర్ట్స్ వెంట్ ఫ్యూటైల్. ఓకే, ఐ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, ఆల్ మై ఎఫర్ట్స్ వెంట్ ఫ్యూటైల్ అంటే నా హార్డ్ వర్క్ అంతా వ్యర్థం అయిపోయింది. అన్ప్రొడక్టివ్, ఆల్ దీస్ ఆర్ ఎఫికేషియస్కి యాంటనిమ్స్ అనమాట.
నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎఫికసీ వర్డ్ కూడా మీరు చాలా వినే ఉంటారు ఎన్నో న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే అందరూ ఎక్కువగా మాట్లాడేటప్పుడు కానీ. సమర్థత, ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్, ఇట్స్ ఎ నౌన్ అనమాట. ఓకే, ఇందాక మనం చూసింది ఎఫికేషియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్, నౌ ఇట్స్ ఇస్ ఎ నౌన్. ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అ డిజైర్డ్ ఆర్ ఇంటెండెడ్ రిజల్ట్ లేదా ఎఫెక్టివ్నెస్ అని చెప్పచ్చు, సమర్థవంతం. సో చూడండి ఎగ్జాంపుల్, ద ఎఫికసీ ఆఫ్ ద న్యూ వ్యాక్సిన్ హ్యాస్ ప్రూవెన్ ఇన్ ట్రయల్స్, అంటే దాని యొక్క సమర్థత నిలబడింది, అంటే ఇట్ వర్క్డ్ అనమాట. సినోనిమ్స్, ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, పొటెన్సీ, ప్రొడక్టివ్నెస్, సక్సెస్, కేపబిలిటీ. ఓకే, మన ఒక సామర్థ్యత అని చెప్పచ్చు అనమాట ఎఫికసీ. యాంటనిమ్స్, ఇన్ఎఫెక్టివ్నెస్, వీక్, యూజ్లెస్నెస్, ఫ్యూటిలిటీ, ఇందాక ఫ్యూటైల్ అన్నాం, ఇప్పుడు ఫ్యూటిలిటీ, ఇన్ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ ఆఫ్ ఎఫికసీ. ఎఫిషియంట్, అగైన్ వీ హ్యావ్ ఎఫిషియంట్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్, సమర్థవంతమైన. పర్ఫార్మింగ్ అ టాస్క్ ఇన్ బెస్ట్ పాసిబుల్ వే విత్ మినిమం వేస్ట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ రిసోర్స్. ఎఫిషియంట్ అంటే ఏదైనా ఒక టాస్క్ని విత్ మినిమం వేస్ట్ ఆఫ్ టైం, ఎఫర్ట్, రిసోర్సెస్ యూస్ చేసి బాగా కరెక్ట్గా ఒక పద్ధతిగా దాన్ని సక్సెస్ఫుల్ చేస్తే మనం ఎఫిషియంట్ అంటాం. ఇట్స్ గుడ్ టు డూ ద వర్క్. షీ ఈజ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ మేనేజింగ్ హర్ ఆఫీస్ వర్క్, అంటే తను టైంకి చేసుకుంటుంది, కరెక్ట్గా చేసుకుంటుంది, బాగా విత్ ఇన్ ద లెస్ రిసోర్స్ అండ్ ఎఫర్ట్ యూస్ చేసి షీ ఈజ్ ఎబుల్ టు మేనేజ్ అనమాట, దాన్ని ఎఫిషియంట్ అంటాం. సంథింగ్ విచ్ ఈజ్ ఎబుల్ టు డూ ద టాస్క్స్ అనమాట, దాన్ని మనం ఆ క్వాలిటీని డిస్క్రైబ్ చేయడానికి ఎఫిషియంట్ అంటాం. సినోనిమ్స్, ఎఫెక్టివ్, ప్రొడక్టివ్, కాంపిటెంట్, కేపబుల్, స్కిల్ఫుల్, ఆర్గనైజ్డ్. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ ఎఫిషియంట్. యాంటనిమ్స్, ఇన్ఎఫిషియంట్, ఇన్ఎఫెక్టివ్, ఇన్కంపిటెంట్, అన్ప్రొడక్టివ్ అండ్ వేస్ట్ఫుల్. సో ఎఫిషియంట్కి ఆపోజిట్ ఇస్ ఇన్ఎఫిషియంట్. నెక్స్ట్ వర్డ్ ఇస్ egregious. Okay, so egregious ante it's an adjective word which means very extreme anamata. It's a bad thing. Okay, outstandingly bad, shocking or extremely wrong. అత్యంత తప్పు లేదా అత్యంత భయంకరమైన విధానాన్ని లేదా బిహేవియర్ని మనం egregious అంటాం అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ద గర్ల్ కంప్లైండ్ టు హర్ పేరెంట్స్ అబౌట్ ద బాయ్స్ ఎగ్రేజియస్ రూడ్నెస్ అనమాట. అతని యొక్క అత్యంత భయంకరమైన బిహేవియర్ గురించి ఆమె వాళ్ళ ఇంట్లో చెప్పింది. సినోనిమ్స్, అపాలింగ్, భయంకరమైన, టెర్రిబుల్, షాకింగ్, అవుట్రేజియస్, దారుణమైన, అట్రాషియస్ అంటే కిరాతకమైన, హారిబుల్, ఇవన్నీ కూడా ఎగ్రేజియస్కి మనకి సినోనిమ్స్. యాంటనిమ్స్, వండర్ఫుల్, మార్వెలస్, ఎక్సలెంట్, అడ్మైరబుల్, రిమార్కబుల్. అగైన్ అంటే అత్యంత భయంకరమైనటువంటి దానికి ఆపోజిట్స్ అత్యంత ప్లెజెంట్గా ఉండే వర్డ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ యాంటనిమ్స్లో వస్తాయి, నాట్ అపార్ట్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ ఎలాబొరేట్ అంటే మనందరికీ తెలిసిందే, ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం. అడ్జెక్ట్ యాక్ట్స్ యాజ్ బోత్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్ అనమాట. వివరమైన లేదా సవివరంగా చెప్పడం. అడ్జెక్టివ్ కనుక చూసుకున్నట్టయితే మీనింగ్ దాట్ ఇన్వాల్వింగ్ మెనీ డీటెయిల్స్, కేర్ఫుల్లీ ప్లాన్డ్ ఆర్ వర్క్డ్ అవుట్. వర్బ్ చూసుకున్నట్టయితే మీనింగ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఇన్ డీటెయిల్, అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్. ద గర్ల్ ఆస్క్డ్ ద బాయ్ టు ఎలాబొరేట్ హిస్ స్టోరీ బికాస్ షీ డిడ్ంట్ అండర్స్టాండ్ ఇట్. తనకి ఎక్స్ప్లెయిన్ చేయమని డీటెయిల్డ్గా అడిగిందనమాట. సినోనిమ్స్ చూడండి, డీటెయిల్డ్, ఎక్స్టెన్సివ్, థరో, ఇంట్రికేట్ అన్నా కూడా సూక్ష్మమైన, అంటే దాని అర్థం అంత క్లియర్గా, క్లుప్తంగా, ఓపెన్గా వివరించి చెప్పడం అనమాట. యాంటనిమ్స్ చూడండి, సింపుల్, షార్ట్ అండ్ బేసిక్, ప్లెయిన్, బ్రీఫ్, సమ్మరైజ్, ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎలేటెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్ వర్డ్ విచ్ మీన్స్ హ్యాపీనెస్, ఉత్సాహభరితమైన లేదా పరవశమైన, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. షీ ఫెల్ట్ ఎలేటెడ్ ఆఫ్టర్ రిసీవింగ్ ద అవార్డ్ ఆఫ్ హర్ రీసెర్చ్. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనకి అవార్డు వచ్చిన తర్వాత. సినోనిమ్స్, ఓవర్ జాయిడ్, అత్యంత సంతోషమైన, థ్రిల్డ్, అలాగే ఉత్సాహభరితమైన, జాయ్ఫుల్, బ్లిస్ఫుల్, చీర్ఫుల్, ఇవన్నీ ఎలేటెడ్ అనే వర్డ్కి సినోనిమ్స్.
Antonyms: sad, miserable, depressed, gloomy, unhappy. All these are the antonyms. Next is elegant. Elegant అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ వర్డ్, మీనింగ్ అంటే చాలా అందంగా ఉండేటువంటిది, శ్రావ్యమైనటువంటిది, అట్రాక్టివ్గా ఉండేది, ఆకర్షణీయమైనటువంటిది. గ్రేస్ఫుల్, స్టైలిష్ అండ్ అట్రాక్టివ్ ఇన్ అపియరెన్స్ ఆర్ మేనర్, ఎలిగెంట్ అనమాట. ద బాయ్ అడ్మైర్డ్ హౌ ఎలిగెంట్ ద గర్ల్ లుక్డ్ ఎట్ ద పార్టీ. ద బాయ్ అడ్మైర్డ్ హౌ ఎలిగెంట్ ద గర్ల్ లుక్డ్ ఎట్ ద పార్టీ. ఓకే, అంటే ఆమెని పొగిడాడు అనమాట అంత ఎలిగెంట్గా ఉన్నందుకున. సినోనిమ్స్ చూడండి: గ్రేస్ఫుల్, స్టైలిష్, సొఫిస్టికేటెడ్ అన్నా కూడా ఇట్స్ హ్యావింగ్ గుడ్ టేస్ట్. చార్మింగ్, బ్యూటిఫుల్, ఇవన్నీ కూడా క్లాసీ, ఇవన్నీ ఎలిగెంట్కి సినోనిమ్స్. యాంటోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే క్లమ్జీ, ఆక్వర్డ్, అగ్లీ, షాబీ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఇట్స్ అస్తవ్యస్తంగా చెదిరిపోయినటువంటిది, ప్లెయిన్, ఇవన్నీ యాంటోనిమ్స్ అనమాట ఎలిగెంట్కి. నెక్స్ట్ వర్డ్ ఎలిమినేట్ మన అందరికీ తెలిసిందే, తొలగించడం లేదా నిర్మూలించడం. టు రిమూవ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్, టు కంప్లీట్లీ పుట్ అన్ ఎండ్ టు. ద కంపెనీ డిసైడెడ్ టు ఎలిమినేట్ ఆల్ అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ద ఆఫీస్. అంటే కంపెనీ అవుట్డేటెడ్ అయిపోయినటువంటి ఎక్విప్మెంట్ అంతటిని తీసేసి నిర్మూలించాలని లేదా తొలగించాలని ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నారు అనమాట. దీనికి సినోనిమ్స్ చూడండి: రిమూవ్, ఎరాడికేట్, డిలీట్, అబాలిష్, గెట్ రిడ్ ఆఫ్, ఇవన్నీ కూడా ఎలిమినేట్కి సినోనిమ్స్. యాంటోనిమ్స్: రీటైన్, ఉంచడం, కీప్, మెయింటైన్, ప్రిజర్వ్, ఇంక్లూడ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎలోక్వెంట్. ఎలోక్వెంట్ అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ వర్డ్ విచ్ మీన్స్ క్లియర్గా, స్పష్టంగా, ప్రభావవంతంగా మాట్లాడటం లేదా వ్యక్తం చేయగలం, ఓపెన్గా మన అందరికీ మన వ్యూస్ని వ్యక్తం చేయగలగడం. ఫ్లూయెంట్, ఎక్స్ప్రెసివ్ అండ్ పర్సుయేసివ్ ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్, అంటే మన యొక్క మాటలు అవతల వాళ్ళకి ప్రభావితం చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదా కన్విన్స్ చేసే విధంగా అంత ఎఫెక్టివ్గా, ఫ్లూయెంట్గా, ఎక్స్ప్రెసివ్గా ఉండడం అన్నమాట. ఎగ్జాంపుల్: ద లాయర్ గేవ్ అన్ ఎలోక్వెంట్ ఆర్గ్యుమెంట్ దట్ కన్విన్స్డ్ జ్యూరీ, అంటే లాయర్ మాట్లాడిన మాటలకి ఇంకా అవతల వాళ్ళు కన్విన్స్ అయిపోయారు అనమాట. సో సినోనిమ్స్ చూడండి: ఆర్టికులేట్, ఎక్స్ప్రెసివ్, పర్సుయేసివ్, అంటే ప్రభావవంతంగా అవతల వాళ్ళని నెమ్మదిగా ఇన్ అ గుడ్ వే ఒప్పించగలిగే విధంగా. ఫ్లూయెంట్, కన్విన్సింగ్. అండ్ యాంటోనిమ్స్ ఆర్ ఇన్ఆర్టికులేట్, మ్యూట్, అన్ఎక్స్ప్రెసివ్, టంగ్ టైడ్, అంటే అంత మాటలు కట్టి పట్టేసినట్టుగా, రైట్. ఇన్ఎఫెక్టివ్, ప్రభావం లేనటువంటిది. ఓకే, అంత తడబడడం లేదంటే సరిగ్గా చెప్పకపోవడం, మాట్లాడకపోవడం. ఓకే, అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయే విధంగా మాట్లాడడం అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎల్యూసిడేట్. ఎల్యూసిడేట్ ఈజ్ అ వర్బ్, వివరంగా వివరించడం లేదా స్పష్టంగా చెప్పడం. ఎల్యూసిడేట్ మీన్స్ టు మేక్ సంథింగ్ క్లియర్, టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనమాట. ఎగ్జాంపుల్: ద ప్రొఫెసర్ ఎల్యూసిడేటెడ్ ద కాంప్లెక్స్ థియరీ ఫర్ ద స్టూడెంట్స్, అంటే కాంప్లెక్స్ థియరీని ప్రొఫెసర్ చాలా వివరించి స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఎల్యూసిడేట్. సినోనిమ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్, క్లారిఫై, ఇల్యూమినేట్, ఎక్స్పౌండ్, అలాగే ఇంటర్ప్రెట్ అనమాట. ఓకే, యాంటోనిమ్స్ చూడండి: కన్ఫ్యూజ్, అబ్స్క్యూర్, అర్థం కాకపోవడం, అస్పష్టత, కాంప్లికేట్, మిస్టిఫై అన్నా కూడా అర్థం కానివి చేయడం, మిస్లీడ్, తప్పు పట్టించడం. ఓకే, ఎల్యూసిడేట్ అంటే అర్థం వివరంగా చెప్పడం అనమాట. నెక్స్ట్ ఎల్యూడ్ అంటే ఇట్స్ వర్బ్ అనమాట, తప్పించుకోవడం లేదా అర్థం కాకుండా ఉండిపోవడం, తొలగిపోవడం. ఓకే, టు ఎస్కేప్ ఫ్రమ్ సంథింగ్ ఆర్ సమ్ వన్, often in a clever or skillful way, to avoid understanding or achieving. ఓకే, అంటే అర్థం కాకుండా ఉండడం లేదా ఎస్కేప్ అయిపోవడం లేదా ఏదైనా విషయం నుంచి డీవియేట్ అవ్వడం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి: ద మీనింగ్ ఆఫ్ ద పోయం ఎల్యూడ్స్ మెనీ స్టూడెంట్స్, అంటే ఆ పోయం అనేది ఎవరికి అర్థం కాకుండా ఉందన్నమాట. సినోనిమ్స్: ఎస్కేప్, ఎవేడ్, అవాయిడ్, డాడ్జ్, షన్ అన్నా కూడా తప్పుకొని పోవడం, డాడ్జ్ అన్నా కూడా క్లవర్గా మోసగించడం. నెక్స్ట్ చూడండి: యాంటోనిమ్స్ ఆర్ కాన్ఫ్రాంట్,
ఎదుర్కోవడం, ఇంకా తప్పించుకోకుండా ఎదుర్కోవడం. ఇవన్నీ ఆ ఎదుర్కోవడం అనే మీనింగ్స్ అన్నీ ఇందులోకి వస్తాయి. క్యాచ్, ఫేస్, పర్ష్యూ, సీక్ అనమాట. ఇవన్నీ యాంటనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎల్యూజివ్. ఎల్యూజివ్ అంటే adjective, it acts as an adjective which means చేరలేని లేదా పట్టుకోలేని, అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజింగ్గా ఉండేది అని మనము చెప్పచ్చు అనమాట. ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ టు ఫైండ్, క్యాచ్ ఆర్ అండర్స్టాండ్ ఆర్ అచీవ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ద సొల్యూషన్ టు ద పజిల్ రిమైన్డ్ ఎల్యూజివ్ ఫర్ అవర్స్. అంటే ఆ పజిల్ యొక్క సొల్యూషన్ అనేది చాలాసేపటి వరకు ఎవరికి అర్థం కాలేదు. దిస్ ఇస్ ఎల్యూజివ్. ఓకే, ఇట్ ఈస్ ఎల్యూజివ్ ఫర్ అవర్స్. కొన్ని గంటల వరకు ఎవరికి అర్థం కాకుండా ఉండిపోయింది. సినోనిమ్స్ ఎవాసివ్, స్లిప్పరీ, మిస్టీరియస్, సటిల్, అంబిగ్యూస్. ఇవన్నీ కూడా అర్థాలు ఏంటంటే పట్టుకోలేనటువంటివి లేదా చేరలేనటువంటివి, చాలా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేవి. ఓకే, తప్పించుకునే విధంగా ఉండేవి. ఓకే, యాంటనిమ్స్ చూడండి ఎల్యూజివ్కి. ఆబ్వియస్, ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ అవుట్, క్లియర్, డెఫినైట్, అండర్స్టాండబుల్, యాక్సెసిబుల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎమాన్సిపేట్. ఎమాన్సిపేట్ ఈజ్ వర్బ్. ఎమాన్సిపేట్ అంటే విముక్తి చేయడం, బంధనాల నుంచి విముక్తి కలిగించడం. టు సెట్ సమ్వన్ ఫ్రీ ఫ్రమ్ రిస్ట్రిక్షన్, స్లేవరీ ఆర్ కంట్రోల్. ద న్యూ లా, ఎగ్జాంపుల్ చూడండి, ద న్యూ లా వాజ్ డిజైన్ టు ఎమాన్సిపేట్ ఉమెన్ ఫ్రమ్ సోషల్ రిస్ట్రిక్షన్స్. అంటే ఆడవాళ్ళందరి సోషల్ రిస్ట్రిక్షన్స్ నుంచి విడుదల చేసే విధంగా లా అనేది డిజైన్ చేయబడింది. ఎమాన్సిపేట్. నెక్స్ట్ సినోనిమ్స్ చూడండి, లిబరేట్, ఫ్రీ, రిలీజ్, డెలివర్ అండ్ అన్షాకిల్. అంటే బంధనాల నుంచి విడుదల చేయడం అన్నమాట. మరి యాంటనిమ్స్ చూడండి, ఎన్స్లేవ్ అంటే బానిస చేయడం, ఇంప్రిజన్, కన్ఫైన్ అంటే పరిమితం చేయడం, లిమిట్ చేయడం, రిస్ట్రిక్ట్, క్యాప్టివేట్ బంధించడం. ఓకే, వీజ్ ఆల్ ఆర్ ద సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. నెక్స్ట్ ఈజ్ ఎమాన్సిపేషన్ ఈజ్ ఆల్సో ద సేమ్. అండ్ చూడండి, ఇక్కడ ఎమాన్సిపేట్ అంటే వర్బ్, ఎమాన్సిపేషన్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. విముక్తి కలిగించడం, స్వేచ్ఛను కలిగించడం. The act or process of being set free from the restrictions, control. Again same word repeat అవుతుంది, ఇంచుమించు సేమ్ సినోనిమ్స్ యాంటనిమ్స్ రిపీట్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ద ఎమాన్సిపేషన్ ఆఫ్ స్లేవ్స్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్టరీ. అంటే బాధితులందరినీ విడుదల చేయడం అనేది ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద హిస్టరీ అని చెప్పచ్చు. సినోనిమ్స్లో లిబరేషన్, ఫ్రీడమ్, రిలీజ్, డెలివరెన్స్. డెలివరెన్స్ అన్నా కూడా మనకి రక్షణ కలిగించడం, విముక్తి కలిగించడం, ఇండిపెండెన్స్. యాంటనిమ్స్ ఎన్స్లేవ్మెంట్, క్యాప్టివిటీ, బాండేజ్, ఇంప్రిజన్మెంట్ అండ్ అప్రెషన్ అన్నమాట. ఓకే, ఎమాన్సిపేషన్కి ఇవన్నీ కూడా యాంటనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎంబ్రేస్. ఎంబ్రేస్ ఇస్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్ ఆల్సో. అంటే బేసిక్గా ఇట్స్ లైక్ స్వీకరించడం, ఆలింగనం చేయడం. టు టేక్ సమ్వన్ క్లోజ్ టు యూ అనమాట, ఇన్ యువర్ ఆర్మ్స్. టు హోల్డ్ సమ్వన్ క్లోజ్లీ ఇన్ యువర్ వన్స్ ఆర్మ్స్, ఎ సైన్ ఆఫ్ ఎఫెక్షన్ అని చెప్పచ్చు. అలాగే ఎంబ్రేసింగ్ ఈజ్ నథింగ్ ఆల్సో బట్ టు యాక్సెప్ట్ ఆర్ సపోర్ట్ విల్లింగ్లీ అని ఒక ఐడియాని కానీ ఒక ఆపర్చునిటీ కానీ స్వీకరించడం, యాక్సెప్ట్ చేయడం. ఎగ్జాంపుల్ చూడండి, ద కమ్యూనిటీ ఎంబ్రేస్డ్ న్యూ పాలసీ విత్ ఎంతూజియాజం. వాళ్ళు స్వీకరించారు, ఆహ్వానించారు. ఓకే, సినోనిమ్స్ చూడండి, హగ్, వెల్కమ్, యాక్సెప్ట్, అడాప్ట్ అంగీకరించడం. యాంటనిమ్స్ రిజెక్ట్, రిఫ్యూజ్, ఎక్స్క్లూడ్, అవాయిడ్, డినై. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎమర్జ్. ఎమర్జ్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ బయటకు రావడం లేదా బయట పడటం, వెలువడడం. టు కమ్ అవుట్, బికమ్ విజిబుల్ ఆర్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఎగ్జాంపుల్, ఏ న్యూ లీడర్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ క్రైసిస్. అంటే ఒక కొత్త లీడరు డ్యూరింగ్ ద క్రైసిస్ ఆటోమేటికల్గా వాళ్ళు దే కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనమాట. సినోనిమ్స్ అపియర్, కమ్ అవుట్, అరైజ్, డెవలప్. ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ ఎమర్జ్. వాట్ ఆర్ ద యాంటనిమ్స్? డిసపియర్, ఓకే, వానిష్, బయటికి రావడానికి ఆపోజిట్ లోపలికి వెళ్ళిపోవడం లేదా కనపడకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ వస్తాయి. ఫేడ్,
విత్డ్రా, రిసీడ్ అనమాట, వెనక్కి తగ్గి ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎమినెంట్. ఎమినెంట్ అంటే కూడా అడ్జెక్టివ్ విచ్ మీన్స్ గౌరవనీయమైన లేదా ఫేమస్ అని చెప్పొచ్చు. ఫేమస్, రెస్పెక్టెడ్ అండ్ డిస్టింగ్విష్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్ అనమాట ఎమినెంట్ అంటే. సో ఎగ్జాంపుల్, డాక్టర్ అబ్దుల్ కలాం వాజ్ అన్ ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఈజ్ అ ఫేమస్ అనమాట. సినోనిమ్స్లో చూడండి, ఫేమస్, రెనౌండ్, ప్రఖ్యాత కాంచినటువంటి వాళ్ళు, డిస్టింగ్విష్డ్, ప్రామినెంట్, ఇల్లుస్ట్రియస్ అన్న కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి వారు. యాంటోనిమ్స్ అన్నోన్, అబ్స్క్యూర్ అంటే తెలియని వాళ్ళు, ఆర్డినరీ, ఇన్సిగ్నిఫికెంట్, ఇన్ఫీరియర్, ఇవన్నీ ఎమినెంట్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎంపతి. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. సహానుభూతి అంటే పక్కన వాళ్ళ ఫీలింగ్స్ మనము కూడా అండర్స్టాండ్ చేసుకొని వీఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ అనమాట. సో ఎంపతికి సింపతికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సింపతి విల్ బి అన్ సినోనిమ్ అవుతుంది కానీ బట్ డిఫరెన్స్ అయితే స్లైట్గా ఉందన్నమాట. ఓకే, బోత్ ఆర్ సేమ్ బట్ స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే యు ఆర్ ఫీలింగ్ ద సేమ్. అది నువ్వు వాళ్ళకి చూపించడం, జాలి అనేది చూపించడం, రైట్, ఇంచుమించుగా సేమే. The ability to understand and share the feelings of another person. A good leader must show empathy towards the problems of people. దీనికి సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే కంపాషన్, సింపతి, సానుభూతి అంటాం, రైట్. సింపతి అంటే సానుభూతి. అండర్స్టాండింగ్, ఓకే, సెన్సిటివిటీ, కైండ్నెస్, ఇవన్నీ కూడా ఎంపతీకి సినోనిమ్స్ అనమాట. వాట్ అబౌట్ యాంటోనిమ్స్? అపతి, ఇండిఫరెన్స్, క్రుయల్టీ, హార్ష్నెస్, కోల్డ్నెస్ అనమాట, నిర్లక్ష్యం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎంప్టీ. ఎంప్టీ ఈజ్ మనందరికీ తెలుసు అడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది, అలాగే వర్బ్గా ఖాళీ అనమాట, శూన్యం, వెలితి. హ్యావింగ్ నథింగ్ ఇన్సైడ్ ఆర్ నాట్ ఫిల్డ్, మనందరికీ తెలిసిన వర్డే ఇది. ద బాక్స్ వాజ్ ఎంప్టీ ఆఫ్టర్ దే రిమూవ్ ద బుక్స్ అనమాట. ఎగ్జాంపుల్, సినోనిమ్స్ వేకెంట్, హాలో, బ్లాంక్, వాయిడ్, స్పేస్, ఇవన్నీ వస్తాయి. బేర్ అంటే భరించడము ప్లస్ వస్తుంది, అలాగే వెలితి అనేది కూడా వస్తుంది అనమాట మీనింగ్స్. యాంటోనిమ్స్ చూడండి, ఫుల్, ఫిల్డ్, ఆక్యుపైడ్, లోడెడ్, క్రౌడెడ్, ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎమ్యులేట్. ఎమ్యులేట్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ఇట్స్ లైక్ ఇమిటేటింగ్ అని చెప్పచ్చు, అనుసరించడం, అనుకరించడం, సేమ్గా ఉండడం అన్నమాట. ట్రై టు ఈక్వల్ ఆర్ డూ బెటర్ దెన్ సమ్వన్ ఎస్పెషల్లీ బై ఇమిటేటింగ్ దెమ్ అంటే ఎమ్యులేట్ అంటే చూడండి, ఎగ్జాంపుల్, మెనీ స్టూడెంట్స్ ట్రై టు ఎమ్యులేట్ దేర్ టీచర్స్ డెడికేషన్ అంటే తన టీచర్ లాగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. తనలాగా బిహేవ్ చేయాలి, తనను అనుసరించాలి, తనలాగా చేయాలి అంత డెడికేషన్తో మనం కూడా అని. సినోనిమ్స్, ఇమిటేట్, కాపీ, ఫాలో, మిర్రర్, మ్యాచ్, all these are synonyms for the word emulate. Antonyms are neglect, ignore చేయడం, అవాయిడ్, రిజెక్ట్ చేయడం, ఇవన్నీ యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ ఎమ్యులేట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎన్కౌంటర్డ్. ఎన్కౌంటర్డ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ విచ్ మీన్స్ ఎదురుపడటం లేదా ఎదుర్కోవడం, ఏదైనా అటువంటిది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఫేస్, మీట్ ఆర్ ఎక్స్పీరియన్స్ సంథింగ్, అది గుడ్ అవని బ్యాడ్ అవని, టు ఎన్కౌంటర్ అంటాం కదా, అదే అనమాట. ద సోల్జర్స్ ఎన్కౌంటర్ మెనీ డిఫికల్టీస్ డ్యూరింగ్ ద మిషన్. ఆ సోల్జర్స్కి సడన్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురుపడ్డాయి. ఓకే, సినోనిమ్స్ చూడండి, ఫేస్డ్, మెట్, ఎక్స్పీరియన్స్డ్, కాన్ఫ్రాంటెడ్ అన్న ఎదుర్కోవడం, కేమ్ అక్రాస్, ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్, అవాయిడెడ్, ఎస్కేప్డ్, ఎవాడెడ్, ఇగ్నోర్డ్, మిస్డ్ అనమాట, ఇవన్నీ యాంటోనిమ్స్ ఆఫ్ ఎన్కౌంటర్డ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎంకరేజ్. ఎంకరేజ్ ఇస్ అ వర్బ్ విచ్ మీన్స్ ప్రోత్సహించడం, ధైర్యాన్ని ఇవ్వడం, టు గివ్ సపోర్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆర్ హోప్ టు సమ్వన్, ఎంకరేజ్ చేయడం, పాజిటివ్గా ముందుకి నెట్టడం. టీచర్స్ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. టీచర్స్ స్టూడెంట్స్ని క్వశ్చన్స్ అడగమని ఎంకరేజ్ చేయాలి. సినోనిమ్స్ చూడండి, ఇన్స్పైర్, ప్రేరేపించడం, మోటివేట్, సపోర్ట్, చీర్, అప్లిఫ్ట్ అనమాట, ఇవన్నీ ఎంకరేజ్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, డిస్కరేజ్, డిష్యూడ్, డిప్రెస్, హిండర్, అడ్డుపడటం, ప్రివెంట్, అవన్నీ.
ఇవన్నీ కూడా యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎంక్రోచ్. ఎంక్రోచ్మెంట్ అంటూ మనం వింటూ ఉంటాం అన్నమాట, రైట్? ఎంక్రోచ్ అంటే టు ఆక్రమించుకోవడం, బేసిక్గా చెప్పాలంటే దొంగతనం చేయడం, అవతల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. టు గ్రాడ్యువల్లీ ఇంట్రూడ్ ఆర్ ట్రెస్పాస్ ఆన్ సమ్వన్స్ ప్రాపర్టీ, చొరబడి లాక్కోవడం. ద కంపెనీ వాజ్ స్యూడ్ ఫర్ ఎంక్రోచింగ్ ఆన్ పబ్లిక్ ల్యాండ్, అంటే కంపెనీ మీద కేసు వేయడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ల్యాండ్ని ఆక్రమించుకోవడం వల్ల. సినోనిమ్స్ చూడండి. ఇంట్రూడ్ అంటే చొరబడటం, ట్రెస్పాస్ అంటే అనధికారికంగా ప్రవేశించడం, ఇన్వేడ్, ఇన్ఫ్రింజ్, అలాగే వయోలేట్, ఇవన్నీ కూడా ఆక్రమించుకోవడం, లాక్కోవడం అనే మీనింగ్స్తోనే ఉంటాయి. యాంటనిమ్స్ ఆర్ రెస్పెక్ట్, ఆనర్, ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ ఫర్ దిస్ వీడియో, ఎన్కంబ్రెన్స్. ఎన్కంబ్రెన్స్ ఇస్ ఎ నౌన్ which means భారం లేదా అడ్డంకి, బర్డెన్, హిండ్రెన్స్ ఆర్ సంథింగ్ దట్ రెస్ట్రిక్ట్స్ ప్రోగ్రెస్ ఆర్ ఫ్రీ మూమెంట్. అది ఏదైనా సరే, లైఫ్లో అయినా సరే, ఏదైనా వస్తువులో అయినా సరే, సంథింగ్ దట్ రెస్ట్రిక్ట్స్ ప్రోగ్రెస్, ముందుకి వెళ్ళకుండా ఎదగకుండా ఆపేది, అడ్డుపడేది ఏదైనా సరే. ద బాయ్ ఫెల్ట్ హిస్ షైనెస్ వాజ్ అన్ ఎన్కంబ్రెన్స్ ఇన్ టాకింగ్ టు ద గర్ల్ అంట. అంటే ఆ అమ్మాయితో మాట్లాడడానికి అతని షైనెస్ అతనికి ఒక అడ్డంకిగా మారిందని అతను ఫీల్ అవుతున్నాడు. సినోనిమ్స్ చూడండి. బర్డెన్ భారం, ఆబ్స్టకిల్ అడ్డంకి, హిండ్రెన్స్ అలాగే ఇంపెడిమెంట్, లయబిలిటీ అన్న బాధ్యత కూడా మనకు కొన్నిసార్లు ఇట్ బికమ్స్ యాజ్ అ లయబిలిటీ, ఎన్కంబ్రెన్స్, భారంగా మారుతుంది. యాంటనిమ్స్ ఆర్ అడ్వాంటేజ్, అసర్ట్, బెనిఫిట్, ఎయిడ్ అండ్ సపోర్ట్. ఆల్ దీస్ ఆర్ antonyms of the word encumbrance. Okay, yeah, so vocabulary should never be an encumbrance to you to crack your exams. So that's why మనము ఇది చేస్తున్నాము. సో మనకి ఆల్మోస్ట్ ఈలో ఇప్పుడు మనము 30 వర్డ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మనకి ఆల్మోస్ట్ ఇంకా 90+ ఉన్నాయి వర్డ్స్. 3 వీడియోస్లో మనము 30తో వీడియో అయిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే.